స్టూడెంట్స్ వెల్కమ్ టు మనపటి వీడియోస్. తెలంగాణలో ఇంటర్ పేపర్ లీక్. ఈ టైటిల్ చూడగానే మీ అందరూ కంగారు పడి ఉంటారు. అది మీరు ఫస్ట్ థింగ్ అయితే కంగారు పడకండి. ఎక్కడైతే పేపర్ లీక్ అవ్వలేదు, కానీ పేపర్ లీక్కి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించింది కూడా ఎవరో స్టూడెంట్స్ ఎవరో కాదండి, లెక్చరర్స్ అండ్ ఫ్యాకల్టీలు చేశారు. ఎప్పుడు స్టూడెంట్స్ చేయరు ఇట్లాంటి పనులు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని. ప్రతిసారి ఏదైనా పేపర్ లీక్కి అవకతవకలకి పాల్పడేదంతా కూడా లెక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ ఫ్యాకల్టీస్, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్. సో ఇది పేపర్ లీక్ అయితే అవ్వలేదు, కానీ బట్ అయితే స్ట్రాంగ్గా ప్రయత్నించారు. విత్ ఆల్ ద ప్రూఫ్స్ ఇది బయటకు అయితే రావడం జరిగింది. ఈవెన్ పోలీస్ కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి మనం ఆ న్యూస్ అయితే చూద్దాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఇంటర్ వార్షిక పరీక్షల్లో పేపర్ లీకేజీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఏకంగా అధ్యాపకులు, సిబ్బంది పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీసు అధికారులకు పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో శుక్రవారం 2 లెక్చరర్లు పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ ఘటనపై పోలీసు విచారణ చేపట్టారు. శాఖాపరమైన చర్యలో భాగంగా ఆ 2 లెక్చర్లను సస్పెండ్ చేసినట్టు సమాచారం. మరోవైపు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రంలో 4 మాల్ ప్రాక్టీసులు నమోదైనట్లు అధికారులు చెప్పడం జరిగింది. ఈ పరీక్షలు కరీంనగర్లో 3, నిజామాబాద్లో 1 చొప్పున మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదయ్యాయి. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి సీఎస్ శాంతాకుమారి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించలేదని, నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారు సరే కఠిన చర్యలు తప్పవని సీఎస్ శాంతాకుమారి హెచ్చరించారు. ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో చెలగాటమాడొద్దని, సహించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజ్పై ప్రయత్నించిన 2 అధ్యాపకుల సిబ్బందిని అరెస్టు చేశామని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఎస్ శాంతాకుమారి గారు చెప్పడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్. సో చాలామంది లెక్చరర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ గవర్నమెంట్ కాలేజ్, వాళ్ళు చాలా ట్రై చేశారు పేపర్ లీకేజ్ అవ్వడానికి. నిజంగా ఇది చాలా ఒక రకంగా అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ పేపర్ లీక్ అనేది కాలేదు. ఒకవేళ ఇన్ కేస్ పేపర్ లీక్ అంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోయింది. మీకు తెలుసో తెలియదో లాస్ట్ ఇయర్ 2023లో జరిగిన పేపర్ లీకేజ్ కారణాల వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది. ఈవెన్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే 10th సంబంధించి కానీ చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ టైంలో పేపర్ లీక్ అవ్వటము, చాలామంది దాంట్లో రిక్రూట్ చేసుకోవటం, ఎగ్జామ్ రాయటం, అది గందరగోళం. అంత ఒక స్టేట్ని కుదిపేసిన పేపర్ లీకేజ్. ఈసారి మనకు మన అదృష్టం బాగుండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అదృష్టం బాగుండి ఎక్కడ అవ్వలేదు. ఇన్ కేసు కానీ అది అయ్యి ఉంటే మాత్రం మళ్ళీ మనకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రెస్కి గురయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చి ఉండేది. సో ఇది నిజంగా స్టూడెంట్స్కి అదృష్టం అని అనుకోవచ్చు. సో పేపర్ లీక్ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క మహానుభావులకి చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు పేపర్ లీకేజ్ సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి, కానీ ఇది పేపర్ లీకేజ్ని మెయిన్ మార్గంగా పెట్టుకోకండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు లేటుగా వచ్చాడని చెప్పి స్టూడెంట్ని మీరు ఎగ్జామ్ రాయనించిన దానికి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలా పేపర్ లీక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసి వాళ్ళకున్న ప్రయత్నాల్లో వాళ్ళు రాయలేక ఎంతమంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటారో మీరు కాస్త అర్థం చేసుకోండి. కాబట్టి స్టూడెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, ఇవన్నీ కూడా క్షణికావేశాల్లో మీరు ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే పేపర్ లీకేజ్ చేసే మహానుభావులకు కూడా చెప్తున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో పేపర్ లీకేజ్ అనేది మాత్రం అలాంటి ఆలోచన మీ దృష్టి నుంచి తీసేసండి. స్టూడెంట్స్ జీవితాలతో, తల్లిదండ్రుల జీవితాలతో మీరు ఆటలాడకండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరైతే కంగారు పడకండి. ఎక్కడైతే పేపర్ అయితే లీక్ అయితే కాలేదు, బట్ ట్రై అయితే చేశారు.